రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై హోంమంత్రి తీవ్రంగా స్పందించారు. కొవ్వూరులో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాము అని, గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తూ గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని గంజాయి స్థావరాల్ని గుర్తించి వాటిని నిర్మూలించాము అని, ఇంకా ఈ దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇవే కాకుండా బ్లేడ్ బ్యాచ్ల దాడులు కూడా మళ్లీ రాష్ట్రంలో మొదలయ్యాయని, వాటిపైన కూడా దృష్టి పెట్టినట్టు చెప్పారు అనిత. కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పారు హోంమంత్రి అనిత. త్వరలో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా కొవ్వూరుతో తనకున్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు ఆమె. రంజిత్ యాక్చువల్గా 16 సబ్ జైల్స్ ఉన్నాయి మొత్తం స్టేట్ మొత్తం మీద. మాక్సిమం అన్ని సబ్ జైల్స్ నుండి కూడా ఫెసిలిటీస్ కొంత ఎక్కడక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నాయి. వాటన్నిటికీ ఎక్కడెక్కడైతే ఫెసిలిటీస్ లేవో సబ్ జైల్స్ లో కానీ, మామూలు సెంట్రల్ జైల్స్ లో కానీ, మిగతా జైల్స్ లో కానీ వాటన్నిటికి కూడా ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది. ప్రపోజల్ గవర్నమెంట్ కి వచ్చిన వెంటనే దాని మీద ఒక రివ్యూ చేసుకుని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వాటన్నిటికీ కూడా క్లియరెన్స్ ఇస్తున్నాం సార్. శంకుస్థాపన చేశారు కాబట్టి కంపల్సరీ కట్టాలి. మేము ఇంతకు ముందు గవర్నమెంట్ లాగా వాళ్ళు కడితే మేము ఆపేదే పరిస్థితి అయితే ఉండదు. అటువంటిది ఏమీ లేదు. డెఫినెట్ గా అభివృద్ధి అన్నది నిరంతరాయంగా ముందుకెళ్ళాలి కానీ ఎక్కడ కూడా బ్రేక్ రాకూడదు. లాస్ట్ మన గవర్నమెంట్ చూస్తే 2019లో 24 పరిస్థితి ఏమైందంటే 2019 ఎలక్షన్ కి ముందు ఏ కార్యక్రమాలు జరిగినాయో అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడితోనే స్టాప్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్లాలంటే కనీసం చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందేమో అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఆపేసి చిన్న చిన్న రోడ్లని కూడా ఆపేసే పరిస్థితి మనందరం కూడా చూసాం. కానీ డెఫినెట్ గా ఈ గవర్నమెంట్ అలా కాదు. కంపల్సరీగా ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడైతే పోలీస్ స్టేషన్స్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్స్ అట్ ద సేమ్ టైం పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఈ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అన్ని పరిశీలిస్తాం. మీకు విషయం ఏంటంటే పాపం పోలీసులు ఇప్పుడు వీక్లీ ఆఫ్ గురించి ఆలోచించే పరిస్థితులు లేరమ్మా. కనీసం మా డ్యూటీలు మేము గౌరవంగా చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు అన్న తృప్తితో ఉన్నారు ఈ రోజు పోలీసులు. కావాల్సిన మేము లేని సమక్షంలో పోలీసులు ఈ రోజు మాట్లాడుకోండి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ రోజు మేము కాకి చొక్కాకి న్యాయం చేసేటట్టుగా మా పని మేము చేసుకుంటున్నాం. ఇంతకు ముందు పరదాలు కట్టడానికి, చెట్లు కొట్టడానికి, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇళ్ల దగ్గర కాపలా కాయడానికే మా ఉద్యోగాలన్నీ సరిపోయినాయి. కానీ ఈ రోజు కంపల్సరీగా మా కాకి చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టుగా, పోలీస్ అంటే గర్వపడేటట్టుగా ఈ రోజు మా పనులు మేము చేసుకుంటున్నాం, మా వృత్తి మేము ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి చాలా గర్వంగా ఉన్నారు. వాళ్ళు చేసి ఏ డిమాండ్స్ ఒక విషయం చెప్తున్నానంటే పోలీస్ వెల్ఫేర్ కూడా మాకు మెయిన్ ఎజెండాని. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు పనిచేయమంటే చేయగలరు. కానీ లాస్ట్ గవర్నమెంట్ లాగా వాళ్ళని ఎట్టి చాకరీ చేయించుకునే పరిస్థితులు అయితే ఈ గవర్నమెంట్ లేదు. ఇస్తామండి. మీకు లాస్ట్ గవర్నమెంట్ లో మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. ఎలక్షన్ ముందు ఏదో స్టంట్ లాగా కానిస్టేబుల్స్ అది ఇది అన్నారు, అది కూడా కోర్టులోకి వెళ్ళింది. ఈ రోజు వరకు ఆ నియామకాలు కూడా ఏమీ జరగలే. డెఫినెట్ గా మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 20,000 మంది పోలీసులు స్కార్సిటీ ఉంది.
వాటన్నిటినీ కూడా ఇమీడియట్ గా వాటిని ఒక క్రమ పద్ధతిలో వాళ్ళన్నింటినీ కూడా నియామకాలను పూర్తి చేసే కార్యక్రమానికి మేము సిద్ధం. ఏంటంటే అన్నిటినీ కూడా ఒకటి చెప్తున్నాను కదండి, మొత్తం ఈ వ్యవస్థను అంతటినీ భ్రష్టు పట్టించేసిన తర్వాత ఈరోజు ఒకటి స్టిమ్యులేట్ చేసుకుని వస్తుంది. అన్ని కూడా క్లియర్ అవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఉన్న అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుంటాం. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే పడక్కర్లేదు. పోలీస్ స్టేషన్ లో ఈ ఎస్ఐల తోటి మహిళలు చెప్పుకోలేని పరిస్థితి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే దిశ పోలీస్ స్టేషన్ లో మహిళా ఎస్ఐలు కానీ మహిళా దిశ పోలీస్ స్టేషన్ అని పేరు మార్చి దాని స్ట్రక్చర్ అంతటిని మార్చేశారు. యాక్చువల్ గా అది మహిళా పోలీస్ స్టేషన్. మహిళా పోలీస్ స్టేషన్స్ లో కంపల్సరీ మహిళలే ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్స్ ఉంటారు. సో ఎవరైనా మహిళ కష్టం చెప్పుకోవడానికి వచ్చినప్పుడు డెఫినెట్ గా అక్కడ మహిళ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి ఆ దిశ పోలీస్ స్టేషన్ లో కొంతమంది పోలీసులు తీసుకెళ్లి అక్కడ వేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అందుకే మేము మళ్ళా తిరిగి వాటిని మహిళా పోలీస్ స్టేషన్ కింద పునరుద్ధరిస్తాం. మహిళలు ఎవరైనా కూడా ధైర్యంగా వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకునే విధంగా ముందుకెళ్తాం. ఎక్కడైనా కూడా 5-10 టైం బాండ్ కాదు. మేము ఏమన్నా ఉంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ బుషెస్ దగ్గర గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర కొంచెం చీకట్లోని లైట్లు లేకుండా ఉన్న ప్లేసుల్లోని చీకట్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండి అక్కడ వాళ్ళు ఈ గంజాయి తీసుకోవడం అనేది, డ్రగ్స్ తీసుకోవడం అనేది ఒక అలవాటుగా కొన్ని టౌన్స్ లో మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. మీరు విశాఖపట్నం లాంటి సిటీస్ కానీ మన రాజమండ్రి లాంటి సిటీస్ కానీ చూస్తే కొన్ని ఏరియాస్ లోనికి కొన్ని టైం తర్వాత వెళ్తే గనక భయపడతారు సింగిల్ గా వెళ్ళడానికి కూడా. ఎందుకంటే దారి కాచి కొట్టే పరిస్థితి. మొన్న వైజాగ్ లో చూసారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని క్వశ్చన్ చేసినది తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్ మీద కొట్టే పరిస్థితి కూడా కనిపించింది. అంటే గాంజా తీసుకున్న వాళ్ళ సెన్స్ కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని తనంలో చేసే పరిస్థితి కూడా మనందరం కూడా గమనిస్తున్నాం. దాని గురించేనే మీరు విశాఖపట్నంలో ఉండి మెట్రోపాలిటన్ మన మేజర్ సిటీస్ అన్నిట్లోని కూడా ఈ స్ట్రీట్ లైట్స్ ని పునరుద్ధరించడం, మన కెమెరాస్ ని పునరుద్ధరించడం, అదే విధంగా మనకి ఈ రోజు స్పెషల్ బీట్ ని ఏర్పాటు చేయడం, రాత్రులు స్పెషల్ బీట్ ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఓవరాల్ గా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఈ 2 నెలల కాలంలోనే కూడా గంజా చాలా విపరీతంగా పట్టుకుంటున్నారు. ఇప్పుడు మాక్సిమం ఇలాంటి ప్లేసెస్ లోని బుషెస్ కూడా వైజాగ్ సిపి గారు కూడా అక్కడ ఉన్న బుషెస్ ని కూడా తొలగించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. అలాంటి ప్లేస్ లో లైట్లు వేయించుకున్నాం, కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడుకుని లైట్లు కూడా వేయించారు. సో డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను కదండి, మళ్ళీ చెప్తున్నా, డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు పరిగెడుతున్నారు, చేయడానికి పరిగెడుతున్నారు, పని చేయడానికి పరిగెడుతున్నారు. లోని బ్లేడ్ బ్యాచ్ కొంచెం ఎక్కువగానే ఉందండి. కంపల్సరీగా రాజమండ్రిలో కూడా బ్లేడ్ బ్యాచ్, ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువ మనకి ఏలూరు, విజయవాడ, రాజమండ్రి ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. కంపల్సరీగా వాటి మీద నిఘా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు మనకి లాక్డ్ హౌసెస్ దగ్గర మానిటరింగ్ ఉండేదో వాటిని కూడా పునరుద్ధరిస్తాం. అట్ ద సేమ్ టైం ఎక్కువగా పోలీస్ బీట్ ఏర్పాటు చేసుకుని అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా అంటే ఎమ్మెల్యే గారి కోరిక మేరకు సబ్ జైలు ఒకటి, పోలీస్ స్టేషన్ ఒకటి అడుగుతున్నారు. కంపల్సరీగా ప్రపోజల్స్ అయితే పంపించిన తర్వాత, ఎస్టిమేషన్ ప్రపోజల్స్ పంపించిన తర్వాత గవర్నమెంట్ పరంగా వాళ్ళ మీద మేము ఒక నిర్ణయం తీసుకుని వాటికి కన్స్ట్రక్షన్ కూడా ముందుకెళ్తాం. ఎందుకంటే ఈ రోజు ఆ ఎమ్మెల్యే గారు చెప్పిన పని చేసే బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే 2019లో నేను ఇక్కడ నుంచే కంటెస్ట్ చేయడం జరిగింది. నిజంగా సొంత కూతుర్ని ఎలాగైతే, సొంత ఇంట్లో ఆడబిడ్డని ఎలాగైతే చూసుకుంటారో ఇక్కడ ఉన్న మా నాయకులందరూ కూడా, మన రామకృష్ణ గారు కానీ, చౌదరన్న గాని, అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దలు, శివరామకృష్ణ గారు అందరూ కూడా సొంత ఆడపిల్లని నన్ను చూసుకునేటట్టుగా చూసుకున్నారు. ఇప్పటికీ కూడా ఆ చనువుతోనే నా సొంత ఇంటికి వచ్చినట్టుగానే కొవ్వూరు నియోజకవర్గానికి నేను వస్తూ ఉంటాను. మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు చెప్తున్నా, అప్పుడప్పుడు నేను వచ్చిపోతుంటాను నియోజకవర్గంలోకి మీ అనుమతితోనే. కానీ నా తాలూకా ఇప్పుడు కూడా నాకు అనుబంధం, మంచి అనుబంధం కొవ్వూరుతో. అనుబంధం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అన్నదమ్ముల మధ్యలో ఎప్పుడు కూడా ఒక ఆడబిడ్డగా ఎంత గౌరవింపబడాలి అంత గౌరవింపబడుతున్నా. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఈ కొవ్వూరు నియోజకవర్గానికి నా తరపున నేను చేయాల్సింది మాత్రం కంపల్సరీ చేసుకుంటాను.